హాయ్, దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ ఎన్ఆర్ రియల్ ఎస్టేట్. సో ఇది వచ్చేసి మాస్టర్ ప్లాన్ అనమాట. మాస్టర్ ప్లాన్ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే ఒక ప్లాన్ ఉంటుంది కదా. సో అలాగనే ఒక సిటీని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉంటుంది అనమాట. ఈ మాస్టర్ ప్లాన్ అనేది 2031 వరకు రోడ్స్ అనేటివి ఎట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది ఉంటుంది అనమాట. సో సిటీ గ్రోత్ అనేది ఈ మాస్టర్ ప్లాన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ మాస్టర్ ప్లాన్లో కంప్లీట్ మనకు ఈజీగా చూసుకోవచ్చు ఏ సర్వే నెంబర్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ సర్వే నెంబర్లో ఇన్వెస్ట్ చేయవద్దు అని చెప్పి. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఈ సర్వే నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కనిపించే సర్వే నెంబర్స్ కొన్ని మనం తెలియకుండా పోయి ల్యాండ్ చూస్తాం. కాకపోతే ఆ సర్వే నెంబర్స్ కొన్ని అనేది ఇండస్ట్రియల్ జోన్లో ఉంటాయి, కొన్ని ఏమో పెరి అర్బన్ జోన్లో ఉంటాయి, కొన్ని ఏమో కైండ్ ఆఫ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటాయి. ఈ లైన్స్ ఏమో కన్జర్వేషన్ జోన్, కొన్ని ఏమో ఈ లైన్స్ చూసుకుంటే 111 జీవోలో ఉంటాయి. సో మనము పోయి ల్యాండ్ చూస్తే మంచిగానే ఉంటుంది, రోడ్ పక్కన ఉంది అని చెప్పి అనుకుంటాం. కాకపోతే జోన్స్ చూసుకోవాలన్నమాట. మెయిన్ జోన్స్ అనేది ఇప్పుడు మనకు R1 జోన్లో ఇన్వెస్ట్ చేస్తే సింపుల్గా చెప్పాలంటే ఎట్లయినా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి ఖచ్చితంగా కన్స్ట్రక్షన్స్ అనేవి నెక్స్ట్ 2 to 3 ఇయర్స్లో ఆ ఏరియాలో ప్రజెంట్ లేకుండా వస్తాయి. కాకపోతే కైండ్ ఆఫ్ మనం 111 జీవోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకో, తెలియకుండా జోన్ అనేది తెలియకుండా చూసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో, నెక్స్ట్ 10 years 15 yearsలో కూడా కన్స్ట్రక్షన్స్ కావు. ఎందుకంటే ఈ 111 జీవోలో కన్స్ట్రక్షన్ నిషేధం. సో అలాగనే ఈ కన్జర్వేషన్ జోన్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకో, కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ లాగా మిగిలిపోతుంది, లేకపోతే ఫామ్ ల్యాండ్ లాగా చేసుకోవచ్చు. కానీ మనకు అప్రూవల్స్ కైండ్ ఆఫ్ వెంచర్స్ అప్రూవల్స్ అయితే రావడం కష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ నిఖిల్.